ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ దినం వాగ్దానము, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. మీరు నాలో నిలిచి బహుగా ఫలించిన ఎడల మీరు పవిత్రులై ఉంటారని చెప్పి ఆయన ఈ మాట చెప్తున్నాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. మనము పవిత్రపరచబడాలంటే, మన పాపములు క్షమింపబడాలంటే మనము క్రీస్తునందు ఉండి ఫలిస్తే మనము నీతిమంతులముగా పరిశుద్ధులుగా తీర్చబడతాం. దేవుడి వాగ్దానం మీ వెనుకడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్.